తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు. వాళ్ళు చేసిన సినిమాలతో ప్రేక్షకుల మన్ననలు పొందడమే కాకుండా సక్సెస్ లను కూడా సాధించి ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోయిన్స్ గా కొనసాగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక ప్రస్తుతం రష్మిక మందన కూడా వరుస సినిమాలను చేస్తూ తనకంటూ ప్రత్యేకతను అయితే ఏర్పాటు చేసుకుంది. ఇక ఈమె తెలుగులో చెలో, సరిలేరు నీకెవరు, పుష్ప లాంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇక అలాగే రీసెంట్ గా బాలీవుడ్ లో యానిమల్ సినిమాతో 900 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలో కూడా తను హీరోయిన్ గా నటించడం నిజంగా ఒక గొప్ప విషయం అని చెప్పాలి. ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో కూడా మరోసారి తనను తాను స్టార్ హీరోయిన్ గా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే రష్మిక కెరియర్ మొదట్లో నానితో కలిసి ఒక సినిమా చేసింది. ఆ సినిమా గురించి మనలో చాలా మందికి తెలియదు. ఇంతకీ అది ఏ సినిమా అంటే దేవదాస్. ఈ సినిమాలో నాని, నాగార్జున ఇద్దరు కలిసి నటించారు. దీనికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమాలో నానికి జోడిగా రష్మిక మందన నటించడమే కాకుండా పోలీస్ ఆఫీసర్ గా కూడా తాను నటించి మెప్పించింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున, నాని, రష్మిక మందన, ఆకాంక్ష సింగ్ నలుగురు పాల్గొన్నారు. ఇక దాంట్లో నాని రష్మికతో తెలుగులో నీ ఫేవరెట్ కో స్టార్ ఎవరు అని అడగగా నాగార్జున కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ విజయ్ దేవరకొండ, నాగశౌర్య, నాని వీళ్లలో నీ ఫేవరెట్ హీరో ఎవరు అని అడిగాడు. దానికి రష్మిక ఆలోచిస్తూ ఉండగా నాని గన్ను తీసి చేత్తో పట్టుకున్నాడు. దాంతో ఆ గన్ చూస్తున్న రష్మిక నా ఫేవరెట్ హీరో నాని అని చెప్పేసింది. ఇక ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.